కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకనో సామెత. అరే మెడికల్‌లో మా బిడ్డల్ని మెడికల్ చదివించాలి అని చెప్పి ప్రయత్నించి, ఇక్కడ సీట్లు దొరక్క ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి పంపించుకుంటున్న తల్లిదండ్రులు అనేక మంది ఆంధ్ర వాళ్ళే. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళు. వాళ్ళకే లేకపోతే పాపం ఈ వైసీపీ వాళ్ళు రోజు పేపర్‌లో రాసుకుని ఏంటి ప్రయోజనం? వైద్య విద్యార్థులకి శాపం. లాస్ట్ ఇయర్ 700 సీట్లు పోయినాయి. ఇప్పుడు 1750 ఎంబీబీఎస్ సీట్లు పోతున్నాయి. కన్నేరువర కోటాలోనే తెలంగాణలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. మనకి ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన సీట్లు రావట్లేదు. యెస్, కరెక్ట్, నిజం. ప్రభుత్వం ఆ విషయంలో ఖచ్చితంగా తప్పు చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను, బలంగా వాదిస్తున్నాను. వాళ్ళు చెప్పేది దాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తున్నటువంటిది. ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోవడం ఓ ప్రభుత్వం, ఇన్ని మెడికల్ సీట్లు, ఇన్ని మెడికల్ కళాశాలలు, దాని అనుబంధంగా వేలాది మందికి ఉపాధి వస్తూ ఉండగా ఎవడెవడికో లూలుమాల్ లాంటోడికేమో భూములే ఇచ్చి పడేసేసి ఓ 1000 గుమస్తా ఉద్యోగాలు వస్తాయని చెప్తుంటే, అదే ఇక్కడ దీని ద్వారా దాదాపు 25,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. హెల్త్‌కు ఉపయోగపడుతుంది, ఆరోగ్యశ్రీకి ఉపయోగపడుతుంది, చీఫ్ డయాగ్నోసిస్‌కి ఉపయోగపడుతుంది, చీఫ్ మెడిసిన్‌కి ఉపయోగపడుతుంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలే 25,000 వస్తాయి, ఉపాధి ఇంకో 25,000-30,000 మందికి వస్తుంది. కానీ అంత పెద్ద ఇండస్ట్రీని అది ఇండస్ట్రీగా చూస్తామా, సర్వీస్ సెక్టర్‌గా చూస్తామా, ఎట్లా చూసినా సరే అద్భుతం. బట్ ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదు. కూటమి భాగస్వామి పక్షాలు ఎదురోళ్ళని తిట్టుకుంటూ కూర్చున్నాయి. ఎంత వేగంగా కేంద్రంలో మనమే ఉన్నాం, రాష్ట్రంలో మనమే ఉన్నాం, ఎంత వేగంగా 15 మెడికల్ కళాశాలలు తేవాలన్నది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బతకడానికి, ఆల్రెడీ ఉన్నటువంటి వాడు తినడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయంలో మనం దుర్భాషలు అక్కడక్కర్లేదు, ప్రభుత్వాన్ని బూతులు తిట్టక్కర్లేదు, నిందించక్కర్లేదు. ఎవరైతే ఆ తల్లిదండ్రులు, మధ్యతరగతి తల్లిదండ్రులు వాళ్ళ సోషల్ మీడియా పోస్టులోనన్నా ఇది సరైన సంప్రదాయం కాదు, మనకు ఆ కాలేజీలు తెస్తే బాగుంటుందన్న పోస్టులు చేయాలి కదా. వాళ్ళకి లేకుండా పాప వీళ్ళు రాసుకుంటే ఏంటి ఉపయోగం?